పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ రంజాన్ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 33వ వార్డులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే ఎన్నికలు మున్సిపాలిటీ కౌన్సిలర్ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయి ఈ రోజుతో 5 ఏళ్ల కాలం ముగుస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో మాతో పాటు మా గెలుపు కోసం సహకరించినటువంటి మా వార్డు ప్రజలు, మాకు సహకరించిన మా మద్దతుదారులు అందరం కలిసి ఈ రంజాన్ నెలలో మా ఎన్నికల ముగింపు కార్యక్రమము మరియు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమం చేసుకొని మా శ్రేయోభిలాషులు, మా వార్డు ప్రజలు, మా మద్దతుదారులు, తర్వాత మీడియా మిత్రులు అందరితో కలుపుకొని ఇఫ్తార్ కార్యక్రమం జరుపుకుంటాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ 5 ఏళ్లలో మేము ఏం చేసినాం, కార్యక్రమాలు ఏ విధంగా చేసినాము, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నామనే దానికోసం కూడా ఒక చిన్న ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశాము, ఏమేమి చేసిన కార్యక్రమాలు. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మాకు సహకారం అందించినటువంటి మా వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరి సహకారంతో జిల్లాలో ఎక్కడ లేని గుర్తింపుతో మమ్మల్ని 41 వార్డులకు గాను మమ్మల్ని ఒక్కరిని గెలిపించి మాకు మంచి గౌరవం కల్పించినటువంటి మా వార్డు ప్రజలకు ఎల్లవేళలా నేను, నా కుటుంబము, నా స్నేహితులు మేమందరము ఎల్లవేళలా సాయశక్తుల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇఫ్తార్ భోజనానికి వచ్చిన మా శ్రేయోభిలాసులకు, మీడియా మిత్రులకు, మా వార్డు ప్రజలకు, నాయకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అంతేకాకుండా 5 సంవత్సరాలు ఇది ఒక్క చిన్న విషయంతో చెప్పేది కాదు. 5 సంవత్సరాల కాలంలో మేము ఏం చేసినాము, ఏం చేయలేదని ప్రజలు చాలామంది గమనించుంటారు. సో ఏవైతే మాతో తప్పులు జరిగినాయో ఆ తప్పులను మళ్ళీ ఒకసారి జరగకుండా మేము రెక్టిఫై చేసుకుంటూ ఇంకా ముందుకు ఎట్లా పోవాలనేది మేము ఇంకా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా 5 సంవత్సరాల్లో కొంతమంది మాకు మంచోళ్ళు అంటే మా మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, మా చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందరినీ మనము సాటిస్ఫై చేయాలంటే మనం చేసే పని కాదు. కాకపోతే కనీసం 50 మార్కులు 60 మార్కులు వేసి మమ్మల్ని పాస్ చేసి ఉంటారని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పటి నుంచి ఇంకా ఎలక్షన్ జరిగే వరకు ఏదైతే మా మీద నమ్మకం పెట్టి ప్రజలు ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని ఎన్నుకున్నారో వాళ్ళందరికీ మాకు చేతనైన వరకు మా ఇంటి వరకు తలుపు తట్టి, మా ఆఫీస్ తలుపు తట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కుతుబుద్దీన్ సారు నేను ఎప్పుడైనా కూడా పలికి లీగల్గా కానీ వార్డు పరంగా కానీ మాకు చేతనైన వరకు మేము చేస్తామని మరీ ఒక్కసారి చెప్పుకుంటున్నాను. మాతో పాటు మా కష్టకాలంలో కానీ మాకు బాగా జరిగిన కాలంలో కానీ మాతో అంటూ ఒక 50 మంది 60 మంది మా వెన్నంటూ ఎప్పుడు ఉన్నారు. మా వార్డు ప్రజలైతేనేమి, ప్రొద్దుటూరు ప్రజలైతేనేమి వీళ్ళందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటామని మరీ తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఎక్కడెక్కడి నుంచో మా కోసం మేమున్నామని కోరుకుంటూ మమ్మల్ని ఉద్దేశించి మా మంచి కోరుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 33వ వార్డు ప్రజలకు మా మిత్రుడు, ఆప్తుడు కుతుబుద్దీన్ గారు, గాజుల శివజ్యోతి మేడం గారు, ఈ వార్డు కౌన్సిలరు, ఈ వార్డు ప్రజలకు, తన శ్రేయోభిలాసులకు అందరికీ ఇఫ్తార్ విందిస్తున్న సందర్భంగా ముస్లిం సోదరులకు అందరికీ నా కృతజ్ఞతలు. రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ వార్డు ప్రజలు, పొద్దుటూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో అల్లా దయ వలన అందరూ బాగుండాలని కోరుకుంటూ కుతుబుద్దీన్ గారికి మరొకసారి ఇఫ్తార్ విందిస్తున్న సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. 33వ వార్డు ప్రజలకు, ప్రొద్దుటూరు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 33వ వార్డులో మన కుతుబుద్దీన్ అన్న మరియు మన కౌన్సిలర్ శివజ్యోతి మేడం గారి ద్వారా ఇఫ్తార్ విందు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నగారు చెప్తూ మన 5 ఇయర్స్ పీరియడ్ అనేది ఈరోజు ముగియడం జరిగింది. సో ఏ విధంగా మనము చేయగలిగినామో వార్డు ప్రజలకు అందరూ కూడా గమనించి ఉంటారు అని చెప్పడం జరిగింది.
నేను చూసినంత వరకు ప్రొద్దుటూరులో కానీ ఎక్కడైనా కానీ కౌన్సిలర్ అంటే ఎలక్షన్కి ముందు 4 నెలలు లేకుంటే 1 నెల ముందు వీధిలో నిలబడి ఏదైనా కావాలంటే చూడడము, ఆ తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత అతాపతా లేకుండా ఊర్లో కూడా లేకుండా పోవడం అనేది జరుగుతుంది. ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవాలా, వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర నిలబడి ఉండాలా. అలాంటి ఏదైతే సంస్కారం ఉందో అదే ఆ సంస్కారాన్ని తీసేసి ఎప్పుడు కూడా ఎల్లవేళలా రెడీగా కూర్చొని ఉండి ఆఫీసులో రెడీగా ఉండి అదేవిధంగా ఫోన్ ద్వారా ఒక్క మెసేజ్ ద్వారా కూడా సమస్యని పరిష్కరించడం అనేది మన కౌన్సిలర్ గారు చేయడం జరిగింది. ఆ విధంగా మనకు మన ప్రొద్దుటూరులో కానీ ఎక్కడైనా కానీ ఈ విధంగా కౌన్సిలర్ అనేది ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని మేము ముందుండి నడిపిస్తే ప్రతి ఒక్కరు కూడా సమస్య అనేది ఎక్కడ కూడా ఉండదు. ఏ బీద వాళ్ళైతే ఏమి, ఏ షౌకాళ్ళు అయితే ఏమి, ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా స్పందిస్తూ చేయడం అనేది వాళ్ళ యొక్క విధానం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సో కాబట్టి మనం గర్వంగా మన వార్డులో మనం చెప్పుకోగలుగుతున్నాము. మనం ఈ 5 ఏళ్ళు ఏదైతే పీరియడ్ జరిగిందో సక్సెస్ అనేది మనము చెప్పుకుంటాము. అదేవిధంగా జనాలు కూడా దీన్ని గమనించి ఎల్లవేళలా మన కౌన్సిలర్ మేడం గారికి కుతుబుద్దీన్ అన్నకు సహకరిస్తారని నేను కోరుకుంటూ వాళ్లకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.